జటాయువుకి ఉత్తమ గతులను కల్పించినటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణ సహితుడై సీతాన్వేషణం చేస్తూ అరణ్యంలో ప్రవేశించినటువంటి ఘట్టాన్ని మీకు నేను వివరిస్తున్నాను. నేను ఆ సీతమ్మని వెతుకుతూ వాళ్ళు నైరుతి దిశగా ముందుకి సాగిపోయారు. దండకారణ్యం నుంచి 3 క్రోసుల దూరం ప్రయాణించి క్రౌంచారణ్యము అనేటటువంటి అరణ్యంలోకి చేరుకున్నారు. ఒక అరణ్యం కన్నా ఒక అరణ్యం దారుణమైనటువంటి స్థితి. దారుణము అంటే మనుష్యులు తిరగడానికి యోగ్యమైనటువంటి అరణ్యములు కావు. అంత విపరీతంగా చెట్లు, పొదలు, తుప్పలు, క్రూరమృగాలు, సర్పాలతోటి నిండిపోయినటువంటి అరణ్యాలు. ఆ సీతమ్మ తల్లిని అన్వేషిస్తూ వాళ్ళు ఆ క్రౌంచారణ్యంలోకి ప్రవేశించారు. ఆ క్రౌంచారణ్యం నుంచి మళ్ళీ 3 క్రోసుల దూరం ప్రయాణం చేసి మతంగ మహర్షి ఆశ్రమానికి క్రౌంచారణ్యం యొక్క చివరి భాగానికి మధ్యలో ఉన్నటువంటి వేరొక వనంలోకి ప్రవేశించారు. ఆ వనం చాలా మృగపక్షి సంకీర్ణమై ఉంది. చీకటిగా ఉన్నటువంటి అరణ్యం. అక్కడ వాళ్ళకు ఒక పెద్ద గుహ ఒకటి కనపడింది. ఆ గుహ సమీపంలోకి వెడితే గాఢాంధకారంతో కూడుకున్నటువంటి ఆ గుహ ముందు ఒక రాక్షసి ఒక ఆమె నిలబడి ఉంది. భయదామల్పసత్వానాం భీభత్సాం రౌద్రదర్శనాం లంబోదరీం తీక్ష్ణదంస్ట్రాం కరాళాం పరుషత్వచం. వాల్మీకి మహర్షి రచన ఆ శ్లోకాలు అద్భుతంగా ఉంటాయి. ఆయన అంటారు, భయదాం అల్పసత్వానాం. అల్పసత్వము అంటే తక్కువ బలం కలిగినటువంటి వాళ్ళకి, తక్కువ బలం కలిగినటువంటి వాళ్ళకి ఆవిడ భయంకరమైనది. అంటే అది ఆవిడ స్వభావం. తనకన్నా కొంచెం తక్కువ బలం ఉన్న వాళ్ళు కనపడితే ఆవిడ వేధిస్తుంది, వాళ్ళని చాలా దుఃఖపెడుతుంది. ఎందుకని అంటే అది ఆవిడ సహజమైనటువంటి ప్రవృత్తి. తనకన్నా తక్కువ బలం వాళ్ళు కనపడితే ఆదరించడమో వాళ్ళని రక్షించడమో ఆవిడకు ఉండేటటువంటి లక్షణం కాదు. రాక్షసత్వము అంటే ఇంకేదోని మీరేమనుకోక్కర్లేదు. కలియుగంలో ఒక పెద్ద విచిత్రం ఒకటి ఉంది. త్రేతాయుగం వాటిల్లో అయితే రాక్షసుల యొక్క ఉపాధులు తెలిసిపోయేవి. ఒక భయంకరమైనటువంటి శరీరం, ఏదో పెద్ద పొట్ట, నోరు, దంస్ట్రలు అవిని. కలియుగంలో బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరం ఏమిటంటే రాక్షసుడెవరో మనుష్యుడెవరో తెలియదు, ప్రవృత్తి చేత తెలియాలి. కానీ తెలుసుకునే లోపలే ప్రమాదం వచ్చేస్తుంది. కనుక ఇప్పుడు ఆవిడ భయదాం అల్పసత్వానాం, తనకన్నా తక్కువ బలం ఉన్నటువంటి వారి పట్ల చాలా క్రోధంతో అవతల వారిని దుఃఖపెట్టేటట్టు ప్రవర్తిస్తుంది. అంటే తనకన్నా ఎక్కువ బలం ఉన్న వాళ్ళు కనపడితే తాను పారిపోతుంది. ఇది దాని అర్థం. అంటే ఆ జీవితానికి ఒక రుజువర్తన కానీ, ఆ జీవితానికి ఒక పంధా కానీ ఏమీ లేవు. మనకన్నా బలవంతుడు కనపడ్డాడు, వాడు మనకేదో ఇబ్బంది పెట్టాడు, పారిపోవడం. మనకన్నా తక్కువ బలం వాడు కనపడ్డాడు, వాడిని ఏడిపించడం. ఈ ఏడిపించేటప్పుడు సిగ్గేయదు, ఆ ఓడిపోయినప్పుడు సిగ్గేయదు. 2 చోట్ల సిగ్గు లేకపోతే అవమానము ఇలాంటివి ఏమి ఉండవు. ఎప్పుడూ ఉండేది ఏమిటి అంటే 2 కాలముల యందు కూడా దుఃఖపెట్టే ప్రయత్నం ఉంటుంటుంది. ఆ ప్రయత్నంలో తను విజయం సాధిస్తే విజయం సాధిస్తుంది, విజయం సాధించకపోతే వెళ్ళిపోతుంటుంది. ఇక్కడ ఈవిడికి శూర్పణఖకి ఒక్క తేడా ఒకటి కనపడుతుంది. అరణ్యకాండలో మహర్షి ఇద్దరికి ముకుచెవులు కోయిస్తారు, ఆడ రాక్షసులకి. అందులో ఒకరు శూర్పణఖ, ఒకరు అయోముఖి. ఇద్దరు రాక్షసి అయినటువంటి వారే. కానీ ఒకరు పగ పెంచుకునే తత్వం ఉన్నవారు, ఒకరు పగ పెంచుకోకుండా అవకాశం దొరికితే ఏడిపిస్తారు, అవకాశం దొరకకపోతే పారిపోతారు. ఒక విధంగా చెప్పాలి అంటే ఒకరికన్నా ఒకరు ప్రమాదం తక్కువ అని కానీ, ఒకరికన్నా ఒకరు ప్రమాదం ఎక్కువ అని కానీ చెప్పడం కొంచెం కష్టం. ఎందుకంటే పగ పెంచుకునే స్వభావము ప్రమాదకరమే. పగ పెంచుకోకుండా తనకన్నా తక్కువ బలవంతుడు కనపడితే ఆ తక్కువ బలవంతుడిని నిగ్రహించడం కూడా ప్రమాదకరమే కదా. ఎక్కువ బలవంతులు కదా అని చెప్పి వచ్చి వాళ్ళకి ఏమైనా వాళ్ళు వచ్చి వీళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు అప్పటికి పారిపోతారు. పారిపోయారని జాడ్యమో సమస్య వదిలిపోయినట్టు కాదు, మళ్ళీ వస్తూ ఉంటారు. ఎప్పుడు తెలుస్తుంది తనకన్నా అధిక బలవంతుడని? తను ఓడిపోతే ఏమైనా సిగ్గుంటుందా? ఏమీ ఉండదు, మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది? మళ్ళీ ఇంకోటి దొరికితే మళ్ళీ వస్తుంది. మళ్ళీ వాడు అధిక బలవంతుడైతే మళ్ళీ వెళ్ళిపోతుంది. తక్కువ బలవంతుడైతే ఇబ్బంది పెడుతుంది. అంటే ఆ మనస్తత్వం ఎటువంటిది అంటే దానికి మార్పు అన్నది కానీ, పాఠం నేర్చుకోవడం అన్నది కానీ ఏమీ ఉండదు. సమాజంలో తాను తిరుగుతూ సమాజంలో ఉండేటటువంటి వ్యక్తులతో తాను ప్రతిరోజు సమన్వయం అవుతూ కూడా
తాను ఏ పాఠాన్ని తన జీవితంలో జరిగినటువంటి సంఘటనల నుంచి నేర్చుకోకుండా ఒకే రకమైన మోసపోసిన జీవితంతో బతికేస్తూ అవకాశం దొరికినప్పుడు నేను గొప్పవాడినని, అవకాశం లేనప్పుడు తను తక్కువవాణ్ణన్న బాధ లేకుండా పారిపోయేటటువంటి మనస్థితితో సరిపెట్టుకోగలిగినటువంటి స్థితి ఉన్నవాళ్ళు ఎవరైనా అయోముఖీతత్వంలోకే వస్తారు. అంతకన్నా ఇంకా కొంచెం చెప్పడం కష్టం. మీకు సమాజంలో ఇటువంటి వాళ్ళు ఉండరని మీరు అనుకుంటున్నారా? చాలామంది ఉంటారు. బలవంతుడు కనపడితే ఓడిపోతారు, వాళ్ళకేం సిగ్గు ఉండదు. నిన్ననింత మన ఎదురుగుండా వాళ్ళకి జరిగిన అవమానానికి మనం సిగ్గుపడతాం. అరే నిజంగా రేపు ఎలా తలెత్తుకు తిరుగుతాడరా, ఎలా కనపడతాడరా, మళ్ళీ ఇంత అవమానం పొందాడు నిన్న. ఆయన తర్వాత రోజు పొద్దున్న ఎలా వస్తాడో తెలుసా? అసలు ఆ సంఘటనే జరగనట్టు వస్తాడు ఆయన. చాలామంది ఉంటారు ఇలాగా. అంటే పేర్లు పెట్టి చెప్పడం బాగుండదు, మీరు గ్రహించగలరు. ఉద్ధతితో ప్రవర్తిస్తారు, ఎక్కడో దెబ్బతింటారు. తిని సిగ్గుపడడం ఏమీ ఉండదు. మనకన్నా చాలా సంతోషంగా ఉంటాడు ఆయన. అదేంటి అవమానం పడ్డాడు కదా, నేను రాత్రి నిద్రపోన్నాడు పాపం కుమిలిపోతున్నాడేమో అని మీరు పలకరించడానికి వెళ్ళారనుకోండి, ఆయన మిమ్మల్ని ఎలా పలకరిస్తాడో తెలుసా? అంత బాధపడతాం ఎందుకో దానికి అంటాడు. మన అడుగుతాడు, బాధపడతాం ఎందుకు దానికి, అది పెద్ద విశేషమే ఉంది అంటాడు. ఒకవేళ అతను విజయం సాధించాడు అనుకోండి, మీరు అసలు పట్టుకొనే లేరు. ఈ మనఃప్రవృత్తి అత్యంత ప్రమాదకరం. అది ఎప్పటికీ ఏమీ తెలుసుకోలేదు. వీళ్ళ వల్ల ప్రమాదం ఎక్కడొస్తుందంటే వాళ్ళకేం ఉండదు. వాళ్ళకి ఒక రకంగా వాళ్ళకి ఏమిటంటే ఎప్పుడూ అలాగే గడిపేస్తూ జీవితాన్ని జీవించేస్తూ ఉంటారు. వాళ్ళని అంటి పెట్టుకుని ఉన్న వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. ఏంట్రా వీడికి మానవమానాలు లేవు, వీడితో ఉండడం. ఆయనకు కొడుకున్నాడు అనుకోండి, ఆ కొడుక్కి మానవమానాలు ఉన్నాయనుకోండి, ఆయన చాలా ఇబ్బంది పడతాడు. మా నాన్నగారు చెప్పలేడు తండ్రికి, మా నాన్నగారు ఏమీ తెలుసుకోరు, ఎప్పుడూ ఇలాగే ప్రవర్తిస్తారు. ఇది చాలా కష్టంగా ఉంది అని తను బరువు అవుతూ ఉంటాడు. తను బరువు అయ్యేటటువంటి పరిస్థితి మంచి ప్రవర్తన కాదు. అది దిద్దుకోవాలి, ఎవరైనా సరే దిద్దుకోవలసి ఉంటుంది దాన్ని. శ్రీరామాయణం కేవలం ఒక జరిగిపోయినటువంటి కథ అని మీరు వినాలి అనుకుంటే, రామచంద్రమూర్తి ఒక నరుడిగా అవతారాన్ని స్వీకరించి ఈ పాత్రలన్నిటితోటి సమన్వయం కావలసినటువంటి అవసరం ఆయనకి లేదు. వాల్మీకి మహర్షి ఇన్నిటిని గ్రంథస్థం చెయ్యక్కర్లేదు, ఆయన కొన్ని వదిలిపెట్టేసేయచ్చు. అయోముఖీ వృత్తాంతం మీరు విన్నప్పుడు పైకి ఎలా అనిపిస్తుందంటే, కేవలం కథాభాగం కింద వింటే ఈ పాటి దానికి అసలు అరణ్యకాండలో ఈ స్థానం అవసరమా అనిపిస్తుంది. కానీ మీరు లోతుగా తరచి చూస్తే ఒక మనిషి తనని తాను దిద్దుకోవడానికి ఏవేవి అవసరమో అవన్నీ మనకి రామచంద్రమూర్తి చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు లంబోదరీం తీక్ష్ణదంష్ట్రాం కరాళాం పరుషత్వచం, ఆవిడ చాలా పెద్ద కడుపు కలిగినటువంటిది, పెద్ద పెద్ద కోరలు ఉన్నాయి, చాలా పరుషమైనటువంటి అంటే మందమైనటువంటి చర్మము కలిగినటువంటిది. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంటుంది అంటే, భక్షయంతీం మృగాన్ భీమాన్ వికటాం ముక్తమూర్ధజాం. ఆమె భయంకరమైన నవ్వు నవ్వుతూ కనపడినటువంటి మృగములు ఏం జరిగితే ఆ మృగముల్ని తింటూ ఉంటుంది. వికటమైనటువంటి నవ్వు నవ్వుతూ ఉంటుంది. ముక్తమూర్ధజాం, కేశములు సంస్కరింపబడి ఉండవు, ఆ జుత్తంతా విరబోసుకుని ఉంటుంది. ఇది ఒక దారుణమైనటువంటి ప్రవృత్తి. నేను మన్నింపబడదను కాక నేను రామాయణం చెప్తున్నానంతే, నేను ఇంక ఎవరిని ఉద్దేశించి చెప్పడము నా ఉద్దేశ్యం కాదు. స్త్రీ కేశపాశం కింద కట్టబడి ఉండి తీరాలి అని శాస్త్రవాక్కు. స్త్రీ కేశపాశం కింద కానీ చల్లుకుపోయి ఉంటే, విచ్చుకుపోయి ఉంటే అది దేశానికి కూడా అరిష్టం అని, అంతే, అంతకన్నా ఇంకా అక్కర్లేదు. కాబట్టి భక్షయంతి మృగాన్ భీమాన్ వికటాం ముక్తమూర్ధజాం, ఆమె జుత్తు చల్లుకుపోయి ఉంది, అదే రాక్షసీత్వము అన్న మాటకు అర్థం. అంటే తను బాగున్నానని తను అనుకుంటే చాలు, దానివల్ల ఆ అపచారం వల్ల ఇతరులు పోయినా తను పట్టించుకోక్కర్లేదు. అహం తయోముఖీ నామ లాభస్తే తమసి ప్రియ నాథ పర్వతకూటేషు నదీనాం పులినేషు చ ఆయుష్యేషమిమం వీర త్వం మయా సహరంస్యసే. ఆవిడంటుంది, నా పేరు అయోముఖి. ఆవిడ దృష్టి లక్ష్మణమూర్తి మీద పడింది, రామచంద్రమూర్తి మీద పడలేదు. ముక్కు చెవులు కోయించుకునే వాళ్ళందరి దృష్టి లక్ష్మణుడి మీదే పడుతుందో ఏమో మరి. ఆవిడంది, నీవే నాకు తగినటువంటి భర్తవి, అంతే. ఆవిడే నిర్ణయించేసుకుంది. శూర్పణఖ ఎలా నిర్ణయించేసుకుందో అలాగే ఆవిడ నిర్ణయించేసుకుంది. కాబట్టి ఇక నువ్వు శేష జీవితం అంతా కూడా సంతోషంగా నాతో ఆ నదుల యొక్క ఒడ్ల యందు పర్వత శిఖరముల యందు విహరిస్తూ సంతోషంగా గడుపుదువుగానివి. కాబట్టి నువ్వు నాతో సంతోషంగా గడపడం కోసం రా, మన ఇద్దరం భార్యాభర్తలమై గడుపుదాం అని ఆమె లక్ష్మణుణ్ణి పట్టుకుంది.
పట్టుకుంటే ఏవ ముక్తస్తు కుపిత ఖడ్గముద్ధృత్య లక్ష్మణ కర్ణనాశే స్తనౌ చాస్య నిచకర్తారి సూదన. ఆ పట్టుకున్నటువంటి అయోముఖి యొక్క ముక్కు, చెవులు, స్తనములు వీటిని తన కత్తి పెట్టి ఆయన తెగ కోసేశాడు. తెగ కోసేస్తే ఆవిడ లక్ష్మణుణ్ణి విడిచిపెట్టేసి అరణ్యంలోకి పెద్ద రవం చేస్తూ ఏడుస్తూ నెత్తురు కారిపోతూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అంటే యుక్తాయుక్త విచక్షణ లేనటువంటి నడవడితో తాను కామిస్తే చాలు, ఇతరుల యొక్క అభిప్రాయముతో సంబంధం లేకుండా బలవంతులు కనపడితే పరాభవింపబడి, బలహీనులైతే తను అనుకున్న కామాన్ని చెల్లించుకుంటూ జీవితం గడపగలిగినటువంటి నీచమైన ప్రవృత్తి కలిగినటువంటి స్థితిలో ఉన్న ఒక ప్రాణి. కాబట్టి ఇక అయోముఖి ఈ కాండలో ఏం మనకు కనపడదు ఆవిడ. కాబట్టి ఆవిడ అలా ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఎందుకు శ్రీరామాయణంలో ఈ పాత్ర కనపడింది అన్నదాన్ని మీరు గమనించవలసి ఉంటుంది. మొదట శూర్పణఖకి ముక్కు చెవులు తెగిపోతాయి, ఇక్కడ అయోముఖికి ముక్కు చెవులు తెగిపోతాయి. కానీ ముక్కు చెవులు తెగితే మనం ఉలిక్కి పడతాం. ఎందుకంటే శ్రీరామాయణంలో అరణ్యకాండ మొదట్లో ఒక ఆడదాని ముక్కు చెవులు ఇలా కామంతో వస్తేనే కోసిన కారణానికి సీతాపహరణం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కోశాడు, ఏమవుతుందో అని అనిపిస్తుంది. కానీ ఏమవదో, అయోముఖి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ రెండిటి మధ్యలో ఉండేటటువంటి తేడాని మీరు గమనించవలసి. ఆవిడది పగ, ఈవిడిది పగా ప్రతీకారము పెంచుకుని సాధించేటటువంటి మనస్తత్వం కాదు. లక్ష్మణస్తు మహాతేజా సత్వవాన్ శీలవాన్ శుచి అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం భ్రాతరం దీప్త తేజసం. మీరు శ్రీరామాయణాన్ని చదివేటప్పుడు చాలా ధర్మసూక్ష్మములను గ్రహించవలసి ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది రామాయణం. అందుకే రామాయణం జీర్ణమైతే అన్నగారిని గౌరవించే తమ్ముడు కనపడితే మీకు ఒంట్లో పులకింత వస్తుంది. లక్ష్మణస్తు మహాతేజా సత్వవాన్ శీలవాన్ శుచి. ఆయన రామచంద్రమూర్తితో మాట్లాడుతున్నాడు. ఎవరు? లక్ష్మణుడు. అయోముఖి పారిపోయింది, ఇద్దరు నడుస్తున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఆయనకి ఏదో రాముడితో మాట్లాడాలి అని అనిపించింది. ఎలా మాట్లాడేటో తెలుసా అండి? ఇలా ఎడంచేతో రామ అని పిలిచి కూడా మాట్లాడాలంటే. కానీ ఆయన ఎలా మాట్లాడాడంటే అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం. ఆయన మాట్లాడేటప్పుడు అంజలి ఘటించి రాముడితోటి అన్నయ్య అని ఇలా నమస్కారం చేసి మాట్లాడతాడు. ఎందుకంటే చాలా చోట్ల చెప్పుకున్నాడు లక్ష్మణుడు, నేను రాముణ్ణి అన్నగా చూడను, రాముణ్ణి నా గురువుగా చూస్తాను. అందుకని ఎప్పుడూ అంత గౌరవంతోనూ ఉంటాడు. అందుకే రామాయణం బాగా అనుభవించకుండా రామాయణంలోది ఏదీ గీసే ప్రయత్నం చేయకూడదు. అలా ప్రయత్నం చేస్తే ఏమవుతుందో తెలుసా అండి? చూసిన వాళ్ళకి అలా ఉంటాయిలా ఉంది అందులో ఉన్న వ్యక్తిత్వాలు అని అనిపిస్తుంది. శబరి పళ్ళు తీసుకొచ్చి రాముడికి పెడుతుంటే రాముడు పుచ్చుకుంటుంటే రాముడు కూర్చున్న అరుగు మీద లక్ష్మణుడు ఎడంకాలు ఎత్తి పెట్టినట్టుగా ఉందనుకోండి ఒక ఫోటో. అలా ఉంటాడా ఎప్పుడైనా లక్ష్మణుడు? అవి ఏమవుతాయంటే చూసే వాళ్ళ హృదయాల్లో తప్పు భావాలు నింపుతాయి. కాబట్టి శ్రీరామాయణాన్ని జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. గమనించకుండా చేతిలో కళ ఉండడం వేరు, రామాయణాన్ని గీయడం వేరు. రామాయణాన్ని గీయాలి అంటే రామాయణం చదివి రామాయణం గురించి కొంత అధికారం ఉండాలి. రామాయణంలో ఉండేటటువంటి వ్యక్తిత్వాలు బహు విశిష్టమైనవి. అంత విశిష్టమైనటువంటిది, అందులో అటువంటి ఘట్టాల గురించి ఏదైనా కూర్పు చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నేను దేన్ని దృష్టిలో పెట్టుకున్నానో మీరు గమనించి ఉంటారు. కాబట్టి ఇప్పుడు అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం భ్రాతరం దీప్త తేజసం. అంజలి ఘటించి రామచంద్రమూర్తితో మాట్లాడుతున్నాడు. స్పందతే మే దృఢం బాహు ఉద్విగ్నమివ మే మనః ప్రాయశ్చాప్యనిష్టాని నిమిత్తాన్యుపలక్షయే. నేను మీతో తరచూ ప్రస్తావన చేస్తుంటాను. శ్రీరామాయణం ఒక ధర్మశాస్త్రం, శ్రీరామాయణం పరిపాలనా శాస్త్రం, శ్రీరామాయణం జ్యోతిష శాస్త్రం, శ్రీరామాయణం శకున శాస్త్రం. మీరు ఎలా చూస్తే రామాయణం మీకు అలా కనపడుతుంది కాదు. పక్షుల గురించి తెలుసుకోవాలా? రామాయణం చదవచ్చు. పర్వతాల గురించి తెలుసుకోవాలా? రామాయణం చదవచ్చు. భౌగోళిక శాస్త్రం పరిశీలన చేయాలా? రామాయణం తెలుసుకోవచ్చు. మృగముల గురించి తెలుసుకోవాలా? శ్రీరామాయణం చదువుకోవచ్చు. మీరు ఏది తెలుసుకోవాలన్నా రామాయణం చదువుకుంటే మీకు అందులో తెలియని ఉండవు. ప్రతి శ్లోకము అమృత భాండమే. ప్రతి శ్లోకంలో మహర్షి సందేశాన్ని నింపి ఉంచుతారు. అందుకే ఆయన ఈయనతో మాట్లాడాడు అని ఆయన చెప్పరు. అలా చెప్పడం చాలా తేలిక. అలా చెప్పరు. మాట్లాడేటప్పుడు ఎలా నిలబడి మాట్లాడాడు చెప్తారు.
ఒక ఆయన వచ్చాడు. ఎవరు ముందు లేచారు, ఎవరు తర్వాత లేచారు, ఎవరు ఎవరికి అర్ఘ్యం ఇచ్చారు, పాద్యం ఇచ్చారు, ఎవరు ఎవరితో ఏ ప్రశ్న వేశారు, ఎవరు ఎలా జవాబు చెప్పారు. ఒక సంఘటన అయిపోయిన తర్వాత రాముడు అన్ని లక్ష్మణుడికి చెప్తూ ఉంటాడు. రాముడు లక్ష్మణుడికి చెప్పేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చదవాలి ఆ సర్గని. అందులో ఒక అత్యుత్తమమైనటువంటి సందేశం ఒకటి ఉంటుంది. రాముడు ఒక సర్గ చివర ఒక వ్యక్తితో తాను చూసి మాట్లాడి వెళ్ళిపోయేటప్పుడు లక్ష్మణుడితో చెప్తాడు, చూసావా లక్ష్మణ, ఇవాళ మనం ఇది చేశాం కదా, దీనివల్ల ఇది అన్నమాట ఫలితం అంటాడు. గురువుతో తిరిగేటటువంటి శిష్యుడికి అందే మహోత్కృష్టమైన ప్రయోజనం అదే. మీరు ఎన్నో శాస్త్రాలు మదిస్తే తప్ప అందనటువంటి విషయం అలవోకగా అందిపోతుంది. ఎందుచేతనంటే ఆయన అనుభవించి ఉన్నాడు, ఆయన చదివి ఉన్నాడు, ఆయన మీకు అలా అందించేస్తుంటాడు. ఆయన నడవడిని మీరు గమనిస్తుంటే చాలు, మీకు అవన్నీ అందిపోతుంటాయి, చాలా తేలిగ్గా అందిపోతుంటాయి. ఇది ఒక గురువు వెనకాతల ఉండేటటువంటి శిష్యుడికి ఎలా ఉంటుందో, ప్రాజ్ఞుడైన అన్నగారిని గురువుగా భావించి వెడుతున్నటువంటి లక్ష్మణుడికి అందుతున్న ఐశ్వర్యం అది. అది తరిగిపోని చెరిగిపోని ఐశ్వర్యం. అందుకే రాముడితో కలిసి ఉండడమే ఆయన ఐశ్వర్యం. అందుచేత లక్ష్మణుడు అయ్యాడు. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆయన అంటున్నాడు, స్పందతేమే దృఢం బాహు. అన్నయ్య, నా భుజం అదురుతోంది, ఎడమ భుజం. ఎడమ భుజం పురుషుడికి అదిరితే అది అశుభ సూచన, ఏదో దుర్నిమిత్తము, జరగకూడనిది జరుగుతోంది అని. ఉద్విగ్నమివమే మనః, నిష్కారణంగా నా మనసు తుట్రుపడుతోంది, తత్తరపడుతోంది. ఎందుకు? ఉద్విగ్నతకి లోనవుతున్నాను. కాబట్టి ప్రాయశ్చాప్యనిష్టాని నిమిత్తాన్ విపలక్షయే, ఏదో భయంకరమైనటువంటి సంఘటన, మనసుకి పరివేదన కల్పించేటటువంటి సంఘటన జరగబోతోంది అని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు ఒక సంఘటన జరగబోతోంది, అదేదో చాలా క్లేశమైనటువంటి విషయమే. అందులోంచి బయటికి వస్తావా, బయటికి రావా, అది ప్రధానం. జబ్బు వచ్చింది రైటే, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అది చేయించుకోండి అన్నారు. చేయించుకుంటే బతుకుతానండి అని అడుగుతారా లేదా? అడుగుతాం కదా, చేయించుకుంటే బతుకుతామండి అని అడుగుతారు. అలాగే బయటికి వస్తావా, రావా, దుర్నిమిత్తం కనపడుతోంది, జరగకూడనిది జరుగుతోంది అని తెలుస్తోంది, బయటికి వస్తావా? కేవలం జరిగేది మాత్రమే చెప్తే బయటికి వస్తావో రావో చెప్పనటువంటి అసమగ్రత ఉన్నట్టు. సమగ్రత ఎప్పుడు ఉన్నట్టు? ఒక జరగకూడనిది జరుగుతోంది కానీ నువ్వు బయటికి వస్తావు అన్న విషయాన్నో బయటికి రావు అన్న విషయాన్నో కూడా చెప్పాలి. నిన్న రాముడు వస్తున్నప్పుడు మీకు నేను కొన్ని దుర్నిమిత్తాలు చెప్పాను. ఖచ్చితంగా ఏదో అమంగళం జరిగిపోయింది అన్నాడు రాముడు. ఏదో బాధాకరమైన విషయం జరిగిపోయింది, ఎందుకంటే శకునాలు అలా ఉన్నాయన్నాడు. సీతాపహరణం అయిపోయింది. ఇవాళ లక్ష్మణుడు చెప్తున్నాడు శకునాలు. ఇవాళ లక్ష్మణుడు చెప్పేటప్పుడు భయంకరమైనది జరుగుతుంది కానీ పైకి వస్తా ఉంటాడు. ఎందుకు పైకి వస్తారో ఇప్పుడు శకునం ఇంకొకటి చెప్తాడు. నేను అందుకే మీకు చెప్పింది, ఇంకా మళ్ళీ శకున శాస్త్రం ఏం మీరు చదవక్కర్లేదు. రామాయణం చదివితే శకున శాస్త్రం వచ్చేస్తుంది అంతే. రామాయణం చదివితే మీకు తెలియకుండా మీకు జ్యోతిషంలో కొన్ని విషయాలు తెలిసిపోతాయి. నిన్నను లేదు, జటాయువు వింద ముహూర్తం గురించి మాట్లాడాడు. అందుకని ఏష వంచులకో నామ పక్షీ పరమదారుణ ఆవయోర్ విజయం యుద్ధే శంసన్నివ వినర్దతి. అన్నయ్య, వంచులకము అనబడేటటువంటి పక్షి కూస్తోంది, ఆ కూత వినపడుతోంది. అది నిజంగా రామలక్ష్మణులకి ఆ పరిజ్ఞానం ఎందుకేనేమో బాలకాండలో విశ్వామిత్ర మహర్షి ముందుగానే వాళ్ళని అరణ్యాలన్నీ తిప్పి తీసుకొచ్చారు. ఎదర అవసరం అవుతుంది ఈ జ్ఞానం అంతా అనుకున్నారో ఏమో ఆయన. కాబట్టి ఆయన పక్షి అరుపుని బట్టి చెప్పాడు, వంచులకము అనబడేటటువంటి పక్షి కూస్తోంది అన్నయ్య, ఆ పక్షి కూస్తే చాలా తొందరగా యుద్ధం వస్తుంది, చాలా హఠాత్తుగా వచ్చేస్తుంది యుద్ధం, కానీ ఆ యుద్ధంలో జయాన్ని పొందుతాం. కాబట్టి నాకు ఇటువంటి శకునములు కనపడుతున్నాయి అని అన్నాడు. అంతే. ఒక పెద్ద శబ్దం, ఎంత పెద్ద శబ్దం అంటే ఆ శబ్దం ఎటువంటిది అంటే మీరు అర్థం చేసుకోవాలంటే ఒక్కటే ఉపమానం చెప్పవలసి ఉంటుంది. అంతరిక్షం వరకు ధ్వని వినపడేటట్టుగా ఒక పిడుగు పడితే ఎటువంటి ధ్వని ఉంటుందో అంత ధ్వని అక్కడ వినపడింది. అంటే ఇప్పుడు మీరు ముందు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. మహర్షి హృదయం ఏమిటో తెలుసా అండి? రాముడు బాలకాండలో శివధనస్సుని ఎక్కుపెట్టినప్పుడు ధనుర్భంగం అయింది. విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు, జనకుడు తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా నిలబడిన వాళ్ళు లేరు. శబ్దము అనేటటువంటిది సామాన్యమైంది కాదు. శబ్దము వేరు, ధ్వని వేరు. మీరు ఈ రెండింటికి తేడా తెలుసుకోవాలి. శబ్దము అర్థప్రతిపాదకము. శబ్దం ఎప్పుడూ కూడా అర్థంతో ఉంటుంది. ధ్వని అర్థప్రతిపాదకము కాదు. ధ్వని రాపిడి వలన రావాలని నియమం లేదు. శబ్దము రాపిడి వలన వస్తుంది ఎప్పుడైనా అంతే. శబ్దములన్నీ కూడా అర్థప్రతిపాదకములో లేదా మనస్సుకి
సుఖదాయకములు అయి ఉంటాయి. అందుకే ఘర్షణ చేత పుడతాయి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు నేను చెప్తున్న దాన్ని శబ్దము అని అనవలసి ఉంటుంది. ఎందుకంటే నా మూలాధార చక్రం దగ్గర నుంచి లాగబడినటువంటి వాయువు అనేక చక్రాలకి తగులుతూ పైకొస్తుంది. పైకొచ్చేటప్పుడు ఉరిపిడి చెందుతుంది, రాసుకుంటుంది. చిట్ట చివర నా యొక్క ఆ స్వరపేటిక దగ్గరికి వచ్చేటప్పటికి ఆ వాయువు బాగా రాపిడి చెంది ఉరుసుకుని అక్షరములుగా, పదములుగా, వాక్యములుగా మారి నా నోటి వెంట బయటికి వస్తుంటుంది. ఉరిపిడి చేత పైకి వస్తుంది. నేను ఒక వైలిన్ వాయించాను అనుకోండి, చేతితో ఒక తాడు ఉన్నటువంటి పరికరం లాంటి దాన్ని పట్టుకుని తీగల మీద లాగితే ఆ ఉరిపిడికి ధ్వని వస్తుంది. ఒక వీణని గోటితో పెనగితే ధ్వని వస్తుంది. అలా మీకు ఎప్పుడైనా సరే ఉరిపిడి వలన వస్తే, అంటే ఘర్షణ వలన పుడితే దాన్ని శబ్దము అంటారు. ఇప్పుడు ఆ శబ్దం ఏం చేస్తుంది? అందుకే వేదరాశికి శబ్దరాశి అని పేరు. అర్థప్రతిపాదకమై దానికి ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. ప్రయోజనం లేనిది అనుకోండి, దానికి ఏమిటి అంటే మీరు చెప్పలేరు అనుకున్నప్పుడు దాన్ని శబ్దం అనకూడదు, ధ్వని అనాలి. పిల్లాడు ఆడుకుంటూ ఉంగా అన్నాడు అనుకోండి, దానికి అర్థం ఏంటి చెప్పండి అన్నారు అనుకోండి, ఏం చెప్తారు? ఉంగా అన్నాడు పిల్లాడు, చంటి పిల్లాడు. ఏమైనా నువ్వు రామాయణం చెప్పావు కదా, దీనికి అర్థం చెప్పన్నారు అనుకోండి, ఎవరు చెప్తారు దానికి? అప్పుడు దాన్ని ఏమనాలంటే ధ్వని అన్నారు. అంటే దానికి ఒక అర్థం ఏం ఉండదు. అర్థం లేకుండా చేయబడేటటువంటిది ఏది ఉంటుందో దానికి మీరు ఏ అర్థము చెప్పడం కుదరదో వాటికి ధ్వనులని పేరు. కాబట్టి ఇప్పుడు ఏర్పడినది శబ్దమా ధ్వనా అంటే యథార్థమునకు పెద్ద ధ్వని అని మీరు అనవలసి ఉంటుంది. ఎందుకంటే దానికి ఒక అర్థం లేదు. కానీ ఒక పిడుగు నేల మీద పడితే ఆ శబ్దము, ఆ ధ్వని అంతరిక్షం వరకు వినపడితే ఎంత ధ్వని ఉంటుందో అంత ధ్వని ఉంది. ధ్వనికి ఉండేటటువంటి లక్షణం ఏమిటో తెలుసా అండి? ధ్వనికి కానివ్వండి, శబ్దమునకు కానివ్వండి, ప్రాణాలు పొయ్యగలదు, ప్రాణాలు తీయగలదు. ఈ రెండు ఉంటాయి. ఎందుకో తెలుసా అండి? ఒక్కొక్కసారి ప్రాణం పోస్తుంది, ఒక్కొక్కసారి ప్రాణం తీసేస్తుంది. మీరు చూడండి, నిశ్చేష్టుడైపోయాడు అనుకోండి ఎవరో, మీరు వెళ్ళి ఏ తప్పట్లు కొట్టడమో ఏదో చేస్తే స్పృహలోకి వస్తారు, తీసుకొస్తుంది. దానికి ఆ శక్తి ఉంటుంది. శబ్దము మిమ్మల్ని జ్ఞానవంతుల్ని చేస్తుంది. లేకపోతే వినడం ఎందుకండి? వినడం వల్ల ఏదో మీకు తెలుస్తుందని కదా వింటుంటారు. అదే శబ్దము చాలా తీవ్ర స్థాయిలో వచ్చిందనుకోండి, మనిషి ప్రాణం వదిలిపెట్టేస్తాడు. అందుకే పిడుగు పడితే పిడుగు యొక్క ధ్వనికి భవనములు కింద పడిపోతూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి జీవరాశి, చెట్లు కూడా నేల కొరిగిపోతాయి. ఎందుకని అంటే ఆ శబ్ద ప్రకంపనలు, ధ్వని ప్రకంపనల యందు శక్తి తరంగములు ఉంటాయి. దీన్ని మొట్టమొదట ప్రతిపాదించిన వాళ్ళు ఎవరంటే, భారతదేశంలో ఆర్షధర్మంలో ఋషులు ప్రతిపాదించి కదలిక ఉన్న ప్రతిదాన్ని శక్తి స్వరూపంగా భావన చేశారు మన వాళ్ళు. అందుకే శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ తత్వాతీతమయీ నిరంజనమయీ అని అమ్మవారిని స్తోత్రం చేశారు. అమ్మవారిని స్తోత్రం చేశారు అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కదులుతున్నది ఏదైనా శక్తిగా భావన చేశారు. కదిలి ఇక కదలవలసిన అవసరం లేని రీతిలో నీలో నువ్వు అనుభవించవలసిన ఆనందాన్ని శివుడిగా సంకేతించారు. కాబట్టి ఇప్పుడు శివశక్తులు రెండు ఎప్పుడూ కలిసే ఉంటాయి. ఈ రెండిటిని మీరు వేరు చేసి చూడడం అనేటటువంటిది ఎప్పుడూ కుదరదు. అందుకే ఈ ప్రపంచమంతా కూడా పరమశివ తాండవ పార్వతీ లాస్య స్వరూపము అన్నారు శంకరాచార్యుల వారు. లాస్యం అంటే భావం, తాండవం అంటే కదలిక. మీరు చూడండి, మీకు ఈ ప్రపంచమంతా శివస్వరూపంగా, మంగళస్వరూపంగా చూడడం ఎలాగా అంటే దానికి ఆ దృష్టికోణాన్ని శంకరులు అందించారు. అందుకని వారు జగద్గురువులు అయ్యారు. కదలకుండా ఉండదు. ఇప్పుడు నేనేదో మాట్లాడుతున్నాను, కదులుతూ ఉంటాను. కదలిక తాండవం శివస్వరూపం. ముఖమునందు భావ ప్రకటనము అమ్మవారు లాస్యం. ఒక ఆయన నవ్వుతూ ఉంటాడు, ఒక ఆయన విచారంగా ఉంటాడు, ఒక ఆయన సంతోషంగా ఉంటాడు, ఒక ఆయన హాస్యం ఆడుతూ ఉంటాడు. మీరు అలా వెడుతూ చూస్తుంటే రకరకాల భావనతో ఉంటారు. అందరూ ఒక్కలా ఉండరు. ఇన్ని భావనలు అమ్మవారు, ఇన్ని కదలికలు ఈశ్వరుడు. కదలిక భావన కలిసే ఉంటాయి. ఎప్పుడు చూడండి, కలిసే ఉంటాయి అనేటప్పటికీ నేనేమన్నాను? ఇలా అన్నాను. అంటే లోపల కలయిక అన్న భావన రాగానే నేను ఇలా సంకేతించాను. ఈ భావన, ఈ కదలిక రెండు ఒకదాన్నొకటి అనుసరించడం. వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. వాళ్ళిద్దరి స్వరూపమై ఈ జగత్తంతా ఉందయా. పార్వతీ పరమేశ్వరులు ఈ లోకమంతా నిండి ఉన్నారు. నువ్వు అలా చూడగలిగితే జగత్తు తాండవ లాస్య స్వరూపము అని. కాబట్టి
దాన్ని వాల్మీకి మహర్షి ఎందుకండి అంత గొప్పగా ఆ విషయం కూడా మాట్లాడడం అంటే? అది ఇంకొకడు వింటే చచ్చుండేవాడు. తట్టుకోగలిగారు అంటే ఇప్పుడు దాని మూలస్థానమును కూడా ఛేదించగలిగినటువంటి పరాక్రమవంతులు. చెవికే అంత బలం ఉంటే చేతులకి ఎంత బలం ఉండాలి? కాబట్టి ఇప్పుడు మూలస్థానాన్ని ఛేదించగలరు. ఇది రామచంద్రమూర్తి యొక్క, లక్ష్మణుని యొక్క వీర్యము, పరాక్రమము. మీతో నేను చాలా మార్లు మనవి చేస్తున్నాను, వీర్యం అన్న మాటకు అర్థం అదే. ఎదుట వస్తున్నటువంటి ఎదిరింపునకు లేదా తనతో తలపడుతున్నటువంటి స్థితిలో ఉన్న ఎదురుగుండా కనపడుతున్నటువంటి ప్రతిద్వంద్వి యందు లోపల తాను చెక్కు చెదరక ఎదుటివాడిని చెక్కు చెదిరిపోయేటట్టు చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞకి వీర్యమని పేరు. ఇది లోపల నిబిడీకృతమై ఉంటే పరాక్రమం అని పేరు. కాబట్టి ఇప్పుడు ఈ వీర్య పరాక్రమములు ఉన్నవారు కాబట్టి అందుకని అడిగారు వాల్మీకి మహర్షి, కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్ర్యేణ చ కోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయక. ఇన్ని ప్రశ్నలు వేయడానికి కారణం అదే. కాబట్టి ఇప్పుడు వారు ఆ ధ్వనిని విని వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంత పెద్ద ధ్వని ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపోయారు. వారు ఆశ్చర్యపోయే లోపలే వారికి ఎదురుగుండా ఒక స్వరూపం ఒకటి కనపడింది, ఒక పెద్ద ఆకారం ఒకటి కనపడింది. ఆకారము అన్న మాట నేను ఎందుకు అనవలసి ఉంటుందంటే, చూడగానే గుర్తుపట్టగలిగితే ఇది బలానా అని గుర్తుపట్టగలిగారు అనుకోండి, మీ ప్రజ్ఞకు అందుతోంది అని గుర్తు. ఇలా చూస్తే మనిషి అన్నాను అనుకోండి, నా ప్రజ్ఞకు అందింది. జింక నా ప్రజ్ఞకు అందింది. లేడీ నా ప్రజ్ఞకు అందింది. సర్పము నా ప్రజ్ఞకు అందింది. అసలు అటువంటి రూపు లోకంలో ఎక్కడా వర్ణింపబడలేదు, తాను చూడలేదు. నేను చూడకపోవచ్చు కానీ విన్నాను అనుకోండి తెలుస్తుంది. ఒక హంస నేను చూడలేదు కానీ హంస కనపడింది, ఇది హంస అనుకుంటానండి అంటాను. మళ్ళీ ఇదో విచిత్రం తెలుసా అండి, నామం ఉంటే రూపం ఉంటుంది, రూపం ఉంటే నామం ఉంటుంది, నామం రూపం కలిస్తే మాయ అవుతుంది. అదే విచిత్రం. శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన అంతా దీని మీదే ఆధారపడింది. నామం ఉంటే రూపం ఉంటుంది, రూపం ఉంటే నామం ఉంటుంది. కోటేశ్వరరావు గారు అన్నారనుకోండి, మీకు వెంటనే నా రూపం మీ మనసులో అలా లీలగా కదులుతుంది. చూస్తున్నారుగా చాలా రోజుల నుంచి. కోటేశ్వరరావు అనబడేటప్పటికీ నేను ఇలా వస్తూ ఉంటే ఆ కోటేశ్వరరావు వస్తున్నారు అంటారు. అంటే నా రూపాన్ని నామంతో గుర్తిస్తారు. అలా ఇంకోళ్ళు వస్తున్నారు అనుకోండి, కోటేశ్వరరావు వచ్చారా అండి అన్నారనుకోండి, ఎవరైనా కొత్త వాళ్ళ, ఆయన కాదండి రాలేదంటారు. నామము రూపము పక్క పక్కనే ఉంటాయి. కుండ అన్నాను అనుకోండి, కుండ ఎలా ఉంటుందో మీకు వెంటనే మనసు చూపిస్తుంది, ప్రొజెక్ట్ చేస్తుంది. అసలు నిజానికి మీరు పెట్టిన పేరు, మీరు చూపించిన పదార్థము రెండు అసత్యాలు. దాన్ని కుండ అనకుండా కర్ర అని కొత్తగా పేరెడుతున్నానన్నా దానికి ఏం అభ్యంతరం ఏమి ఉండదు. రెండు, అది మట్టి యొక్క వికారం, అది అసలు నిజానికి దాని సత్యం అది కాదు. సరే, ఇప్పుడు నేను మళ్ళీ శంకర సిద్ధాంతం మాయాది కాదు కానీ నామరూపములు అదొక గమ్మత్తు. కాబట్టి మనస్సుకి ఉండేటటువంటి పరిమితి ఏమిటంటే తను వినన్నా ఉండాలి, తను చూసన్నా ఉండాలి. విని కానీ చూసి కానీ ఉంటే ప్రాణిని గుర్తిస్తుంది. ఇప్పుడు రామలక్ష్మణులు ఇద్దరు ఏమిటి అలా ఉన్నాడన్నారు అనుకోండి, రామలక్ష్మణులు కూడా ఎన్నడూ ఊహించలేదన్నమాట. అటువంటి ప్రాణి ఒకటి లోకంలో ఉంటుంది అని రామలక్ష్మణులు ఊహించలేదు. వీళ్ళిద్దరు ఎటువంటి వాళ్ళు, వంచులకము కూస్తోందని చెప్పగలిగిన వాళ్ళు. పిట్టరుపుకి మనం ఎంత తేలిగ్గా చెప్తామో కాకి అరుస్తోందని రామలక్ష్మణుల అరణ్యంలో పిట్టల కూతలు అంత బాగా చెప్తారు. అన్ని మృగాలు చెప్తారు వాళ్ళు. అటువంటి వాళ్ళు ఆ ఎదురుగుండా ఉన్న ప్రాణిని గుర్తించలేకపోయారు. ఇది విరూపము అన్న పేరు. అంటే అసలు ఎవరు ఊహించనంత వికృతంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అది మనసుకి ఖేదము కల్పించవచ్చు, ఒక్కొక్కసారి ఉల్లాసమును కల్పించవచ్చు, రంజకత్వం ఉంటే అందులో. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ దూరంగా ఉన్న ప్రాణి వంక చూశారు. వెంటనే మహర్షి ఏం చేస్తారంటే దాన్ని ముక్కలు కింద విరవకుండా చూపించేస్తారు. అది ప్రజ్ఞ, కవి యొక్క ప్రజ్ఞ మీరు చూడాలి. ఎందుకో తెలుసా అండి, ఆయన రాముడి కళ్ళల్లోంచి ఘంటం కదులుతుంది. ఇప్పుడు రాముడు చూస్తున్నాడు. రాముడు చూసేటప్పుడు ఆ చూపు చకచక చకచక నడిచేస్తుంది. అంతే, ఎలా చూశాడు అన్నది పైనుంచి కింద వరకు ఆ ప్రాణి ఎంత విచిత్రంగా ఉందో చూస్తారు. అంతేగాని సగం చెప్పి మళ్ళీ ఎటో చూసి చెట్టు చెప్పి మళ్ళీ ఇది చెప్పి అలా ఉండదు. ఆ రచనలో ప్రజ్ఞ. వాల్మీకి మహర్షి ఘంటం రాముడి కన్నులను బట్టి కదులుతోంది. ఇప్పుడు ఆయన రాముడిలో ప్రకాయ ప్రవేశం చేసి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి రాక్షసుణ్ణి చూసి ఘంటాన్ని కదుపుతున్నారు. మీరు శ్రీరామాయణాన్ని బహుభంగిమల చూడవలసి ఉంటుంది. ఎందుకంటే వాల్మీకి మహర్షి తరువాత కవులకు ఆదర్శం అయ్యారు. కాళిదాసాది మహాకవులు కూడా వాల్మీకి మహర్షినే అనుసరించారు. కాబట్టి వివృద్ధం అశిరోగ్రీవం కబంధముదరే ముఖం
అగ్నిజ్వాలానికాశేన లలాటస్థేన దీప్యత మహాపక్ష్మేణ పింగేన విపులేనాయతేన చ ఏకేనోరసి ఘోరేణ నయనేనాశుదర్శిన మహాదంష్ట్రోపపన్నం తల్లేలిహాసం మహాముఖం భక్షయంతం మహాఘోరాన్ రోక్షసింహ మృగద్విపాన్ ఘోరౌ భుజౌ నికుర్వాణం ఉభౌ యోజనమాయతౌ. ఆయన ఘోరే భుజౌ వికుర్వాణం. ఆ ఉన్నటువంటి ఎదురుగుండా ఉన్న ప్రాణి ఎలా ఉన్నాడంటే తల లేదు. తల లేకపోతే బీభత్సంగా ఉంటుంది. అది ఆ ప్రాణి ఏం చేస్తుందంటే మీకు బీభత్స రసాన్ని ఉద్భుతం చేస్తుంది మా లోపల నుంచి. ఎదురుగుండా ఉన్న ప్రాణి తలకాయతో ఉందనుకోండి పర్వాలేదు, ఓ చెయ్యి లేకపోతే మీరు చూడడం కొంచెం తేలిక, ఒక కాలు పోతే మీరు చూడడం తేలిక. తల లేకపోతే మీరు వెంటనే అంటారంటే అయ్య బాబోయ్ అంటారు, చూడలేరు. ఇప్పుడు ఆ ఎదురుగుండా కనపడుతున్న ప్రాణికి తలకాయ లేదు, ఆ ప్రాణికి కాళ్ళు లేవు. తలకాయి లేదు, కాళ్ళు లేవు. పోనీ తలకాయి కాళ్ళు లేకుండా అలా ఉందా ప్రాణి? అలా లేదు. అదొక విచిత్రమైనటువంటి స్థితిలో ఉంది. అశిరోగ్రీవం, దానికి కంఠం లేదు, తలకాయి లేదు. కానీ కబంధముదరే ముఖం, ఇక్కడ పొట్ట దగ్గర ఉంది ముఖంలాగా. ఈ ఛాతీ మీద లలాట భాగం ఉంది, ఇక్కడ ఉదురుంది. ఈ కింద ఒక పెద్ద కన్ను ఉంది, ఆ కన్ను మీద ఒక పెద్ద రెప్ప ఉంది. ఆ రెప్పకి పచ్చటి వెంట్రుకలు పొడుగ్గా ఉన్నాయి. ఆ కన్ను ఎత్తి చూస్తే అగ్ని జ్వాల ఎలా ఉంటుందో అలా ఉంది ఆ కన్ను, ఎర్రగా. అటువంటి కన్ను ఇక్కడ పెట్టుకుని ఉంది ఆ ప్రాణి. ఇక్కడ గుండెల మీదకు ఉంది. పొట్ట మీద నోరుంది దానికి కాళ్ళు లేవు కాబట్టి అది కదలలేదు, అది అలా కూర్చుని ఉంది. కానీ దానికి యోజనం దూరం వరకు వెళ్ళగలిగినటువంటి దీర్ఘబాహువులు ఉన్నాయి. ఇప్పుడు అది ఏం చేస్తోందంటే ఎంత దూరమైనా సరే దానికి ఉన్నటువంటి కళ్ళతో చూస్తూ ఉంటుంది. నయనే నాశుదర్శిన అంటే ఒక్క కన్నే అయినా ఎంత దూరమైనా అది చూడగలదు కానీ లేచి వెళ్ళలేదు, గమనం లేదు. దానికి గమనం లేదు కాబట్టి అది ఏం చేస్తుందంటే చెయ్యి చాపుతుంది, చాపి తడుగుతుంది ఇలాగా. అంటే అది ఎటిళ్ళిందో ఇలా తడుగుతుంది, తడివి పట్టుకుంటుంది. అది ఏనుగు కానివ్వండి, పులి కానీ, సింహం కానీ ఏదైనా సరే పట్టుకోగలిగినటువంటి చేతులు దానివి. ఎంత దూరం? ఇక్కడి నుంచి ఒక యోజనం దూరం వరకు ఉంటాయి చేతులు, దాంతో పట్టుకుంటుంది. పట్టుకుని ఈడుస్తుంది ఆ ప్రాణుల్ని. ఆ ఈడ్చి ఆ ఆకర్షంతం వికర్షంతం అనేకాన్ మృగయూధపాన్ స్థితమావృత్య పంధానం తయోర్భ్రాతోహో ప్రపన్నయోహో. అది వాటిని పట్టుకుని ఈడుస్తుంది ఇలాగా. అది నిజంగా మహర్షి ఒక లైవ్ టెలికాస్ట్ అండి. అది నిజంగా అద్భుతం. ఎందుకంటే పట్టుకుని ఇలా ఎత్తడం కొన్ని ప్రాణుల లక్షణం, ఏడ్వడం కొన్ని ప్రాణుల లక్షణం. మీరు చూడండి, ఉత్తమమైనటువంటి సంస్కారం ఉన్న ప్రాణులు కొన్ని ఉంటాయి. చాలా ఉత్తమ సంస్కారం ఉన్న ప్రాణులు అని గుర్తేమిటో తెలుసా అండి? చేతితో పట్టుకుని ఎత్తి తింటాయి. అవి లోకంలో 1 మనుష్యుడు, 2 కోతి, 3 ఏనుగు. వేదంలో మంత్రాన్ని నేను చెప్తున్నాను ఇప్పుడు మీకు చెప్పేది. చాలా ఉత్తమ సంస్కారంతో ఈశ్వరుడు సృష్టించిన ప్రాణి అని గుర్తు ఏమిటంటే చేతితో తింటుంది. ఏనుగు ఎత్తి తొండంతో నోట్లో పెట్టుకుంటుంది, కోతి అరటిపండుని ఎత్తి నోట్లో పెట్టుకుంటుంది, మనిషి పదార్థాన్ని ఎత్తి చేతితో తింటాడు. ఈడ్చి తినేటటువంటివి, క్రౌర్యం ఉన్నటువంటివి ఈడ్చి తీసుకెడతాయి. ఒక పులి ఉందనుకోండి, ఓ జింకని కొట్టి ఆ పంజాతో పట్టుకుని నోటితో పట్టుకుని భూమి మీద ఈడుస్తూ తీసుకెళ్తుంది. ఈడ్చి తీసుకెళ్ళి అది నెత్తురోడిపోతూ బాధపడిపోతూ ఆ దెబ్బకి నెత్తురోడిపోయి అరుస్తుంటే ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి కింద పెట్టి తన పంజా కింద తొక్కి పెట్టి నోటితో పీకుతుంది మాంసఖండాన్ని. అది క్రౌర్యానికి పరాకాష్ఠ. సాత్విక బుద్ధికి పరాకాష్ఠ ఏమిటంటే చేతితో ఎత్తి తినడం అనేటటువంటి అలవాటు ఉంటుంది. మహర్షి అంటున్నారు ఆకర్షంతం వికర్షంతం, పట్టి ఈడుస్తాడు అన్నారు. అక్కడ పట్టి అలా ఎత్తి ఇలా తేడు, ఇలా ఈడుస్తూ ఉంటాడు. ఎందుకనంటే ఏడ్చడంలో ఉంది ఆ పైశాచిక భావన, ఆ క్రౌర్యం ఉంది అందులో. అంటే అసలు ఉండడమే విచిత్రం, ఆ తినడము విచిత్రం. అంటే ఎంత క్రౌర్యం కలిగినటువంటి ప్రాణో, ఎంత విచిత్రమైన ప్రాణో మీరు ఊహించవలసి ఉంటుంది. ఇంత ఘోరంగా అయినటువంటి స్వరూపం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందన్న ఆలోచన ఒకటి మీకు వెంటనే రావాలి. ఇది చాలా ప్రధానం రామాయణంలో. అది ఎందుకు వచ్చింది అన్నది మీరు తెలుసుకుంటే అలా మనం రాకుండా ఉండడానికి అవకాశం దొరుకుతుంది కదా. అంతేకాని
ఇప్పుడు దాని వంక చూశారు ఇద్దరు. చూసేటప్పటికి అది వీళ్ళిద్దరిని పట్టుకుని ఇద్దరిని ఈడ్చేసింది దగ్గరికి. ఈడ్చేసి మీరు నాకు ఈశ్వరుడు ఇచ్చిన ఆహారం తినేస్తానని నోట్లో పడేసుకోవాలి కదా. మనకైతే ఇక్కడ, దానికి ఇక్కడే. కాబట్టి ఆ ఈడ్చి తెచ్చి లోపల పడేసుకోవడానికి సిద్ధపడుతోంది. వెంటనే లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య దీన్ని మనం ఉపేక్షించకూడదు, ఈ ప్రాణిని మనం చంపకూడదు అన్నాడు. నిజంగా శ్రీరామాయణం ధర్మశాస్త్రం అద్భుతం. అందుకు మహర్షి ప్రతి చిన్న విషయాన్ని కూడా రచనలో చూపిస్తారు. నిశ్చేష్టానాం మధోరాజన్ కుచ్చితో జగతీపతే క్రతు మధ్యోపనీతానాం పశూనాం ఇవ రాఘవ. లక్ష్మణుడు అంటున్నాడు, కదలిక లేని ప్రాణిని చంపకూడదు. ఎందుకంటే అది పారిపోవడానికి అవకాశం ఏది? పారిపోవడానికో, విన్నిచ్చి పారిపోవడానికో, నీ మీద కలియబడ్డానికో దానికి అవకాశం ఉంటే నీ వీరత్వం చంపాలి. కదలలేని దాన్ని చంపడం ఏమిటి? బళిబళి మా బావ బల్లెంబు చేబోని పుల్లాకు తూట్లుగా పొడవలేదే అన్నట్టు కదలలేని ప్రాణిని చంపడం ఏమిటి? కాబట్టి అన్నయ్య మనం చంపకూడదు దీన్ని. ఎంత ధర్మం అండి! ఇంకోడైతే ఈ ధర్మం కదూ కాపాడింది, అందుకు కదా అన్నాడు మారీచుడు, రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు. అప్పుడు కూడా ఇలా ఉన్నాడు బాబా, ఇదేమిటి అంటే బుద్ధి వెంటనే స్వస్థతను తప్పి చంపేవతల బారేద్దాం అందరు. వాళ్ళు బాగా ఆలోచిస్తారు, ప్రతి దాన్ని ధర్మం కోణంలో చూస్తారు. అక్కడ ఎవరున్నారండి చంపేశారనుకోండి ఇద్దరు కలిసి, పోన్లే అన్నయ్య ఎవరు చూడొచ్చారు అనొచ్చు. కాదు, ఎవరు చూడొచ్చారనరో, చూడవలసిన వాడు చూడకపోవడం అన్నది ఎలా జరుగుతుందంటారు వాళ్ళు. ఇది ధర్మావలంబనకి కారణం. ధర్మమూర్తిగా ఎందుకు ఉండగలుగుతాడు ఒక వ్యక్తి అంటే, నేను ఎలా తప్పుకుంటానండి, ఈశ్వరుడు ఎప్పుడూ చూస్తుంటాడు కదా అంటాడు. నేను ఒకవేళ తప్పు చేస్తే ఈశ్వరుడు యొక్క సన్నిధానంలోనే నేను తప్పు చేయాలి తప్ప ఈశ్వరుడు చూడకుండా నేను తప్పు చేయడం కుదరదు. ఆయన ఎప్పుడూ చూస్తూ ఉంటాడంటాడు. ఎప్పుడూ చూస్తున్నాడు వాడు అన్నవాడు చాలా తప్పులు చెయ్యలేడు. చాలా అన్నమాట నేను ఎందుకన్నా తెలుసా అండి, ఏ తప్పు చెయ్యలేడని ముందే అనడం చాలా కష్టం. కొంత మార్పు అన్నది వస్తుంది ఎప్పుడంటే చాలా తప్పులు చేయలేడు, తర్వాత ఏ తప్పు చేయలేడు. కాబట్టి రాముడు ధర్మమూర్తిగా ఎందుకు ఉండగలడు ఎప్పుడు అంటే, ధర్మం అనేటటువంటిది తాను అనుష్ఠిస్తున్నానో లేదో అనేటటువంటిది వృక్షములు దేవతా స్వరూపంగా చూస్తున్నాయని రాముడు నమ్ముతాడు. మనం అంటే నాలాంటి వాడైతే ఏమంటాడంటే, ఎవరు చూడొచ్చారంటాం. ఇదే తేడా. ఇది అలవాటు చేసుకోవడం ధర్మానికి పునాదిరాయి. ఇది నిలబడాలి. ఇది నిలబడితే మార్పు వస్తుంది మనసులో. కాబట్టి నిశ్చేష్టానాం మధోరాజన్ కుచ్చితో జగతీపతే. ఓ జగతీపతి రామా, మనం స్థాణువుగా కదలలేని వాడిని చంపకూడదు. కాబట్టి ఇతను తన నోట్లో మన్ని పడేసుకునేటట్టు ఉన్నాడు. కాబట్టి ఈ రెండు బాహువులని తరిగేద్దాం. ఇతని శక్తి బాహువులే. ఎందుకని? గమనం లేదు, కదలలేడు, నోటితో కరవలేడు. ఎందుకంటే పొట్టకుంది నోరు, బోర్లా పడుకుని కరిచి పట్టుకోగలిగినటువంటి శక్తి లేదు. కానీ చేతులతో మాత్రం తడిమి పట్టుకుంటాడు. కాబట్టి చేతులు నరికేస్తే వీడు ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. అక్కడతో వీడు కూడా చచ్చిపోతాడు. ఎందుకంటే ఆహారం లేదు ప్రాణానికి. ఆహారం లేకపోతే ప్రాణము నిలబడదు, శోషించిపోయి పడిపోతుంది. మనం చంపక్కర్లేదు, వీడి యొక్క బలం ఎక్కడుందో దాన్ని తుంచేద్దాం. దాన్ని మాత్రం ఎందుకు తుంచాలి? మన్ని పట్టుకున్నాడు కాబట్టి, మన్ని ఇప్పుడు నోట్లో పడేస్తాడు కాబట్టి బాహువులు తుంచేద్దాం. కాబట్టి దక్షిణం బాహుం అసక్తామసినా తతః చిచ్చేదరామో వేగేన సవ్యం వీరస్తు లక్ష్మణ. రాముడు కుడి భుజాన్ని నరికేశాడు, లక్ష్మణుడు ఎడమ భుజాన్ని నరికేశాడు. రెండు చేతులు ఊడి కింద పడిపోయాయి. కింద పడిపోగానే అతను చాలా సంతోషపడిపోయాడు. ఇది విచిత్రం రామాయణంలో. చాలా సంతోషపడన్నాడు. నేను ఎదురు చూసిన సంఘటన జరిగింది. ఇన్నాళ్ళు ఈ రెండు చేతులు నరికేవాడి కోసమే తడిమి పట్టుకుంటున్నాను, ఇవాళ వీటిని నరికేవాడు దొరికాడు. ఎవరు మీ ఇద్దరు అన్నాడు. అంటే వాళ్ళు నోర్ము నీకు మేం చెప్పడం ఏంటి అనరు. అది విచిత్రం, ఇది వినయం. వాళ్ళు ఎవరు అడగనివ్వండి, శూర్పణఖ అడిగినా చెప్తారు, ఎవరు అడిగినా చెప్తారు. ఎంత అందంగా అలాగని అనవసరమైనటువంటి చోట దీర్ఘంగా మాట్లాడరు. సమయాన్ని ఎంత పొదుపుగా వాడి మాట్లాడతారంటే, ఎక్కడ ఎంతవరకు అవసరమో, ఏది అవతల ప్రాణికి చెప్పవలసి ఉంటుందో అక్కడ వరకే చెప్తారు తప్ప అదే పనిగా సొదపెట్టి అర్థం లేకుండా మాట్లాడడం ఉన్నది ఉండదు. అందుకే నేను మీతో మనవి చేస్తున్నాను, శ్రీరామాయణం మీరు బాగా చదివితే మాట్లాడడంలో ప్రజ్ఞ మీకు వస్తుంది. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఇవి బాగా అలవాటు అవుతుంది. అసలు మనిషి పాడైపోయేది అందుకే కదండి. అక్కర్లేని మాటలన్నీ మాట్లాడడం వల్లే పాడైపోతుంటాడు.
కాబట్టి అయమిక్ష్వాకుదాయాదో రామో నామ జనైశ్రుత అస్యై వారజం విద్ధి భ్రాతరం మాం చ లక్ష్మణం. నేను అయమిక్ష్వాకుదాయాదో రామో నామ జనైశ్రుత, ఈయన మా అన్నగారు రామచంద్రమూర్తి. అస్యై వావరజం విద్ధి, నేను ఆయన తమ్ముణ్ణి. భ్రాతరం అంచలక్ష్మణం, నేను ఆయన తమ్ముణ్ణి, నన్ను లక్ష్మణుడు అంటారు. అస్య దేవ ప్రభావస్య వసతో విజనేవనే రక్షసాపహృతా పత్ని యామిచ్చంతా విహాగతౌ. మా అన్నగారి పత్ని, నా వదినగారైనటువంటి తల్లిని ఒక రాక్షసుడు అపహరించాడు. ఆవిడ్ని వెతుక్కుంటూ మేము ఈ అడవిలో తిరుగుతున్నాం. నువ్వెందుకు ఇలా ఉన్నావు అని అడిగాడు. ఇప్పుడు తామెవరో సత్యం చెప్పి నువ్వెవరు, అంతేగాని కైకమ్మ దశరథుడు వరాలు అయిన చోట కాంచోట అన్ని చోట్ల వాళ్ళు మాట్లాడరు. ఇప్పుడు ఆయన అన్నాడు, పురారామ మహాబాహో మహాబల పరాక్రమ రూపమాసీన్మమాచింత్యం త్రిషు లోకేషు విశ్రుతం యథా సోమస్య శక్రస్య సూర్యస్య చ యథా వపుః. ఎంత అందంగా మాట్లాడాడు. రెండు చేతులు తెగిపోయిన తర్వాత అన్నాడు, రామా మహాబాహో, గొప్ప చేతులున్నవాడా, ఈ చేతులు నరికినవాడా, మహాబల పరాక్రమ, గొప్ప బలపరాక్రమములు ఉన్నవాడా, నేను ఒకప్పుడు చాలా అందమైనటువంటి వాణ్ణి. 3 లోకములలో నా అంత అందగాడు లేడు. యథా సోమస్య శక్రస్య, సోముడి అందం ఎటువంటిదో, శక్రుడు అంటే ఇంద్రుడి యొక్క అందం ఎటువంటిదో, సూర్యుని యొక్క తేజస్సు ఎటువంటిదో అటువంటి శరీరము కలిగినటువంటి వాడిని నేను. అంటే శరీరమునకు అందము, శరీరమునకు కాంతి అన్నీ ఉన్నవాడు. అందుకని అటువంటి ఉపమానాలు వేశారు. ఆ తేజస్సు అవతల వారికి ఆహ్లాదాన్ని కల్పిస్తుంది. కాబట్టి సోముడు అంత అందమైన, అంత లావణ్యము, అంత కాంతి కలిగినటువంటి వాడిని. ఇది నాకు ఈశ్వరుడు ఇచ్చినటువంటి బహుమానం. కాబట్టి నేనేం చేయాలి? ఈశ్వరుడు నీకేది ఇచ్చాడో దాంతో నువ్వు 10 మందిని సంతోషపెట్టాలి. అప్పుడు నువ్వు నీ యొక్క విభూతిని ఈశ్వర పరం చేసినట్లు అవుతుంది. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. అక్షరాభ్యాసము అని ఒక సంస్కారం చేస్తారు మన వాళ్ళు. అది చేయకుండా పంపించరు. బడికి పంపించడం కానీ, పలక ముట్టుకోవడం కానీ, పుస్తకం ముట్టుకోవడం కానీ, అక్షరం రాయడం కానీ ఒప్పుకోరు. ముందు ఎవరు తమ జీవితంలో తమకి ఉన్న విభూతిని సమాజపరం చేసి ఈశ్వరుడిచ్చిన విభూతిని ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి జీవితంలో ప్రసాద బుద్ధితో బతికి 10 మంది చేత సహభాష అనిపించుకుని కీర్తి గణించాడో, ఎవడు భగవద్భక్తి తత్పరుడో అటువంటి పెద్దల తొడ మీద కూర్చోపెట్టి ఆయన చేత్తో పిల్లవాడి చెయ్యి పట్టుకుని పలకలో ముందు దిద్దిస్తాడు. ఓం నమఃశివాయ సిద్ధం నమః అని. ఎందుకు రాయిస్తారో తెలుసా అండి? అలా రాయించడం వెనక ఒక రహస్యం ఒకటి దాగి ఉంది సనాతన ధర్మంలో. నువ్వు రేపు పొద్దున్న ఒక పెద్ద గణిత శాస్త్రజ్ఞుడు అవ్వచ్చు, నిన్ను మించిన గణిత శాస్త్రజ్ఞుడు లేకపోవచ్చు, కానీ నీకొకటి తెలిసి ఉండాలి. నాకు ఇన్ని లెక్కలో వచ్చండం కాదు, ఇన్ని లెక్కలు తెలుసున్న నాకు కూడా అంతటా ఆవరించినటువంటి ఆత్మతత్వాన్ని లెక్క కట్టడం చేత కాదు అని చెప్పగలగాలి. ఏది లెక్క కట్టలేవో నీకొచ్చిన లెక్కల వలన నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే నీ విభూతి వినయానికి పరాకాష్ట అవుతుంది. మీరు జాగ్రత్తగా పట్టుకున్నారో లేదో నేను చెప్పింది. అందుకే అమ్మవారికి శ్రీమాత అని పేరు. అందరికీ అన్నీ ఇవ్వగలదు, కానీ ఆవిడ శక్తిని కొలవడం ఎవరికీ సాధ్యం కాదు. ఏది మీరు కొలుద్దామంటే మీ కొలతలకి అందదో, మీ లెక్కలకి అందేది కాదో, అందక వేదమంతటిది కూడా ఇంకింతకన్నా నాకు చెప్పడం చేత కాదని అలా చెప్పి ఊరుకుందో, అది లెక్కలకు అందని పెద్ద లెక్క అని తెలుసుకోవడం లెక్కలు బాగా వచ్చానన్న వాడికి ఉండవలసిన మొదటి లక్షణం. బాగా లెక్కలు వచ్చిన వాడికి ఏం తెలియాలంటే ఇది నా లెక్కకి అందదని తెలిసి ఉండాలి. ఆ అందనిదేదో అది పరబ్రహ్మం. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగుళం. ఇది బాగా అర్థం అవ్వాలని గణిత శాస్త్రజ్ఞుడు అయ్యాడు. ఈ బ్రహ్మాండములన్నీ ఎంతవరకు ఉన్నాయని నువ్వు ఊహ చేస్తున్నావో, ఎందుకంటే నీ కంటికి అందవు, ఏదో నువ్వు లెక్క కట్టావు, కాంతి వేగం, శబ్ద వేగము, ధ్వని వేగము, ఇలాగా ఈ వేగంతో కొలిస్తే ఎంతవరకు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావో అంతకన్నా ఒక 10 అంగుళాల పై వరకు ఈశ్వరుడు ఉన్నాడు. నువ్వు చూపుకి ఎంత శక్తి ఉందనుకుంటున్నావు? ఒక రాడార్ పెట్టారనుకోండి సముద్రపు ఒడ్డున కొండ మీద, ఆ రాడార్ తిరగడానికి ఓ లెక్క కడతారు. అది తిరుగుతున్నప్పుడు సముద్రం లోపల ఉన్న ఓడలకి ఇక్కడ నౌకాశ్రయం ఉన్నది అన్న సూచన తెలియడం కోసం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా తిరగాలి అని. మీరు విశాఖపట్నం లాంటి ఊళ్ళకి వెడితే రాత్రి వేళ కొండ నుంచి ఒక్కసారి ఆకాశంలో అలా తిరుగుతుంటుంది ఆ లైట్ హౌస్. దానికి ఒక లెక్క కడతారు. అమ్మవారి కన్ను ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా తిప్పితే ఎంత దూరం వెడుతుంది మీరు లెక్క పెట్టండి.
ఇది గణిత శాస్త్రజ్ఞుడు అంటే. శంకరాచార్యుల వారు పెద్ద గణిత శాస్త్రజ్ఞుడు. ఎందుకో తెలుసా అండి? ఎంత వెడుతుందో ఆయన చెప్పలేదు. దృశా ద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచా అన్నారు. అమ్మా, ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఇటుపక్కకున్నాయో అంతకన్నా దాటి వెడుతుందన్నారు. అంతే తప్ప ఈ బ్రహ్మాండముల వరకు చూస్తాం లేదు ఆయన. అలా అయితే లెక్క అందింది అమ్మవారి చూపుది. నీ లెక్కకి అందకపోతేనే నీ వినయం, నీవు నేర్చుకున్న జ్ఞానానికి సార్థకత. నీకు అందని తోటి ఉందని చెప్పడం. కాబట్టి ఈ కంపారిటివ్ డిగ్రీ, ఈ బ్రహ్మాండములు ఎంత ఉన్నాయో అంతకన్నా ఎక్కువై ఉన్నది నీ చూపు. అంత ఎక్కువ వరకు దాన్ని దాటి పడుతుంది ఆ చూపు, లైట్ హౌస్ పడినట్టు. కాబట్టి దృశా ద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే. అది శంకర భగవత్పాదులంటే. మహానుభావుడు. అందుకే శంకర జయంతి చేసుకోకపోతే కృతజ్ఞత అన్నాను నేను. కాబట్టి నువ్వు లెక్కలు నేర్చుకున్నవాడివి అని ఎప్పుడు గుర్తంటే నీ లెక్కకు అందని తోటి ఉంది అని నువ్వు తెలుసుకుంటే. నాకు తెలియకపోవడం ఏంటంటే లెక్కలు ఏదైనా అన్నావంటే నీ అంత చేతకాని వాడు లేడని గుర్తు. ఇందుకు ఓం నమ శివాయ సిద్ధం నమ. నీకు ఈశ్వరుడు ఎందులో ఎంత పెద్దవాడిని చేసినా నీకు అందందుందని దానిలోంచే తెలుసుకో. నువ్వు ఒక పెద్ద జియాలజిస్ట్ అంటే ఈ భూమికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకున్నవాడివైతే, ఎవడు తన గుప్పిళ్లతో ఇసుక పోసి ఇంతంత పర్వతాల్ని, ఇన్ని ఎడారుల్ని, ఇంత సస్యశ్యామలమైన నదీ తీరాల్ని, ఈ పచ్చగడ్డితో కూడుకున్నటువంటి పంట పొలాల్ని, ఆ తర్వాత పెద్ద పెద్ద ఆ బీడు భూముల్ని, ఒక పక్క కొండల్ని, ఒక పక్క నదుల్ని, ఒక పక్క సముద్రాల్ని ఎవడు తీసుకొచ్చి సృష్టించాడు? ఎవడి ఆజ్ఞకి సముద్రం చెలియలి కట్ట దగ్గర ఆగిపోతోంది అని నాకు ప్రపంచపటం అంతా తెలుసండి. మీరు ఇలా పిన్ పెట్టండి, నేను ఆ దేశం ఏమిటో నగరం ఏమిటో చెప్తానండి నీకు తెలిసి ఉండడం కాదు. ఇవన్నీ సృష్టించిన వాడెవరో మాత్రం నేను తెలుసుకోలేకపోయాను, వాడికో నమస్కారం అని నువ్వు అనగలిగితే నువ్వు బాగా భౌగోళిక శాస్త్రం నేర్చుకున్నవాడు. ఒకడు గొప్ప సంగీత విద్వాంసుడు ఎప్పుడంటే సంభావనిస్తే గంటన్నర కచేరీ చేసినవాడు కాడు. ఎవడు నాదోపాసన చేశాడో, ఎవరు ఆ లోపల నుంచి వచ్చినటువంటి నాదాన్ని వింటున్నాడో, ఎక్కడ నుంచి అది కదులుతోందో ముందు అన్నప్పుడు ఆ ధ్వని, ఆ శబ్దం, ఆ నాదం వస్తున్న దాని యొక్క మూలాల్ని ఉపాసన చేసి మౌనంలో పట్టుకుని నాదోపాసన చేసి సంగీత విద్య ద్వారా సరిగమ పద నిసానిదప మగరిస అంటారు. ఆరోహణ అవరోహణ. అవరోహణ అంటే కింద పడిపోవడం, ఈశ్వరుడి నుంచి విడిపోయి అజ్ఞానంలోకి రావడం. ఆరోహణ అంటే పైకెక్కి మళ్ళీ సాలోకి వెళ్ళిపోవడం ఈశ్వరుడి దగ్గరికి. మళ్ళీ సంగీతాన్నే పట్టుకుని కింద పడ్డవాడు సంగీతంతో మళ్ళీ పైకెక్కి సాలోకి కలిసిపోవడం, ఈశ్వరుడిలో కలిసిపోవడం. ఈ నాదోపాసన చేసిన వాడు ఎవడున్నాడో వాడు సద్గురు అయి నిలబడిపోతాడు. అందుకే త్యాగరాజు గారు ఎవరో అని మీరు అన్నారనుకోండి, సంగీత విద్వాంసుడు అనకూడదు, సద్గురు త్యాగరాజస్వామి అనాలి. శ్యామశాస్త్రి గారు ఎవరో అన్నారనుకోండి, సద్గురు శ్యామశాస్త్రి అనవలసి ఉంటుంది. అలాగే దీక్షితర్ వారు ఎవరు అని మీరు అన్నారనుకోండి, సద్గురు దీక్షితర్ వారు అనవలసి ఉంటుంది. వారు సద్గురువులు. ఎందుకంటే వారు నాదోపాసన చేసి నాదోపాసన ద్వారా బ్రహ్మమును చేరిపోయారు వారు. ఇప్పుడు వారి సంగీతం ఎందుకు పనికి వచ్చిందంటే, ఎవరు మనకి సంభావన ఇస్తారు, కచేరీకి వెడదాం, డబ్బులు తెచ్చుకుందాం అనడానికి పనికి రాలేదు. అంటే అలా వెళ్ళడం తప్పని నేనేమంటలేదు. కానీ అది ఎందుకు పనికి రావాలి అంటే, నాదోపాసన అన్నది ఈశ్వరుణ్ణి చేరడానికి పనికి రావాలి. ఇప్పుడు అలా పనికొచ్చింది అనుకోండి, మీకు అలా పనికొచ్చినటువంటి ఉత్తర క్షణంలో ఈశ్వరుడు మీకు ఇచ్చిన విభూతి మీకు అందని దాన్ని అందుకోవడానికి పనికొచ్చేదే తప్ప అమ్ముకోవడానికి పనికొచ్చేది కాదు. మీకు ఒక కవనం వచ్చనుకోండి, మీకు గొప్పగా ఒక పద్యం చెప్పడం వచ్చనుకోండి, అది ఈశ్వరుడు గురించి చెప్పగలగాలి, 10 మందికి పనికొచ్చేది చెప్పాలి. అందుకే హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళి సురుజిభ్రాజితమై మానస సరస్ఫూర్తిని వెలుంగొందు అంటారు పోతన గారు. హరినామమును చెప్పినటువంటి సాహిత్యం ఏదుందో అది మానస సరోవరం. ప్రజ్ఞ ఉంది కదా అని పనికి మాలిన కవిత్వాలన్నీ చెప్పాడనుకోండి, అవి కాలగర్భంలో నశించిపోతాయి, ఇంకోటి సమయాన్ని పాడు చేస్తాయి అంతే. అప్పుడు అది ఎందుకు పనికొచ్చింది? భ్రష్టత్వానికి పనికొచ్చింది ఆ కవిత్వం. దానివల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా అంటే నక్కీరుడి అహంకారంలా ఉంటుందంతే ఆ కవిత్వం. కాబట్టి ఏది నీ యందు బాగా ప్రకాశించిందో దాన్ని బాగా పట్టుకుని, నాకు ఇది తెలియదు, ఆ తెలియనిదేదో ఇది తెలియదని తెలుసుకోవడానికి నాకు తెలుసున్నది పనికొచ్చింది అన్నవాడెవడో వాడు విద్వాంసుడు, వాడు పండితుడు. పండితుడు అన్న మాట ఎవరికి వర్తిస్తుందో తెలుసా అండి? పద్యాలు చెప్పేవాడికి కాదు. పండాహ అంటే జ్ఞానం. ఈశ్వరుణ్ణి నమ్మి ప్రతిరోజు భక్తితో అనుష్ఠించి నడిచేవాడెవరో ఆయనకి పండితుడని పేరు. అందుకే పోతన గారు సహజ పండితుడు అంటారు. కాబట్టి ఈ స్థితిని ఉరే నానా నువ్వు పొందాలి.
తప్ప నువ్వు ఏదో ఒక పెద్ద ఇంజనీర్వై లంచాలు పుచ్చుకొని 3వ రోజు పడిపోయే బ్రిడ్జి కట్టకూడదు. నువ్వు ఒక పెద్ద గణిత శాస్త్రజ్ఞుడవై నాకు అన్నీ తెలిసిన అహంకరించి మట్టిలో కలిసిపోకూడదు. నీకు ఈశ్వరుడు నిన్ను గొప్ప విద్యాధికుణ్ణి చేసి దానితో పాటుగా పండితుణ్ణి చెయ్యాలి. అంటే దాన్నే అడ్డుపెట్టి నువ్వు ఈశ్వరుణ్ణి చేరుకునే ప్రయత్నం చెయ్యాలి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నాకు ఆ డాక్టర్ గారి పేరు జ్ఞాపకం లేదు, కానీ నేను లలితమ్మ గురించి ఉపన్యాసాలు చెప్పేటప్పుడు తరచూ కోట్ చేస్తుంటాను. పిల్లవాడు తల్లి గర్భంలో తల కిందకి కాళ్ళు పైకి పెట్టుకుని ఉంటాడు. ఆయన ఒక పెద్ద గైనకాలజిస్ట్. ఈ పుస్తకం రాసిన ఆయన మాతృదేవో భవ అని పుస్తకం రాశారు. నాకు కాకినాడలో డాక్టర్ జగదీశ్వరి గారని ఆవిడ ఒక పెద్ద గైనకాలజిస్ట్. ఆవిడ నాకు ఆ పుస్తకం ఇచ్చి చదవండి కోటేశ్వరారు అన్నారు. అందులో ఆయన అన్నారు, తల కిందకి కాళ్ళు పైకి పెట్టి 9 నెలలు అయిపోతుంది, లోపల పెరిగిపోతాడు వీడు. అమ్మ నాభిగొట్టంలోంచి ఆహారం పెడుతుంటుంది. ఇప్పుడు అమ్మ తినకూడదు తింది, లోపల వీడి యొక్క శరీరం ఎటువంటిదో తెలుసు. నజ్జు శరీరం అనుకోండి, వీడికి పడిశం పట్టేస్తుంది. పడిశం పట్టేస్తే ఏమవుతుంది? తల కిందకు ఉంది. ఇప్పుడు ముక్కులో పట్టినటువంటి పదార్థం వెనక్కి వెళ్ళిపోతుంటుంది. గుటక వేయడం చాలా కష్టం, ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటాడు. అమ్మ ఇంకో సీతాఫలం తింటుంది. ఆవిడికి ఏం తెలుసు? బయటకు వస్తేగా వాడిది నజు శరీరం అని తెలియడానికి. లోపల జ్వరం తగులుతుంది. కానీ వాడికి చల్లగా ఉంటే బాగుండనిపిస్తుంది, కటిక చీకటి. ఇంతలో వాడికి ఏమవుతుందంటే లోపల అతిసారం పుడుతుంది. వాడు మలం ఎక్కువ విసర్జించేస్తే అందులోంచి చిన్న చిన్న పురుగులు పుట్టి కరిచేస్తుంటాయి ఒంటిని. ఇలా పడుంటాడు. తన మలమూత్రములు తన నోటి దగ్గరికి వచ్చేస్తుంటాయి, చెవుల్లోకి ఎడుతుంటాయి. అందుకే గర్భస్థ నరకం అంటారు. నవమాసంబులు తల్లి గర్భమున నానారోతలంచెక్కి నాకు అవకాశం విషుమంతలేకపడి తిన్హాకష్టముల్ భీతితో నవమాసంబు ఘటిల్లే చాలునాకా గర్భవాసంబు నివసింపన్ పని తీర్చి కావుమికనన్ని సత్కృపన్ శంకరా అంటారు. అప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు, నేను ఉండలేకపోతున్నాను ఈశ్వర, ఒక్కసారి ఈ శరీరంతో బయటికి వెళ్ళని, దీంతోటే నిన్ను సేవించుకుని నీలో కలిసిపోతానంటాడు. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ప్రసూతి వాయు రూపంలో తల్లి యోనిలోంచి పైకి తోసేస్తాడు. ఇప్పుడు వచ్చి బయటపడతాడు. బయట పడగానే కటిక చీకట్లోంచి ఒక్కసారి పెద్ద వెలుతురులో వస్తాడు. ఇప్పటి వరకు తానేమీ చూడలేదు. అంతంత ప్రాణులు ముక్కుకి గుడ్డగట్టుకుని డాక్టర్ గారు, అమ్మ, పెద్ద కడుపు, ఎవరెవరో మనుషులు, పెద్ద పెద్ద దీపాలు, గోడలు. వాడి ఇంటి కన్ను ఇలా విప్పి చూసేటప్పటికి ఆ వెలుతురు తట్టుకోలేక, వాతావరణాన్ని తట్టుకోలేక ఉత్తర క్షణంలో వాడి హృదయ స్పందనం ఆగిపోతుంది. వాడి ఊపిరితిత్తులు ఇలా 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 అంటున్నవి ఇలా అయిపోతాయి. జీర్ణ వ్యవస్థ ఇలా సంకోచించిపోయి వాడి శరీరంలో ఉన్న మలమంతా గడ్డకట్టి వాడి ప్రాణోత్క్రమణం అయ్యే స్థితి వస్తుంది. వస్తే ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా తయారు కానటువంటి పదార్థం, నా కడుపున పుట్టిన బిడ్డ అని అమ్మవాడిని చూసుకుని మురిసిపోతుంది. అమ్మ మురిసిపోయి తన స్తన్యాన్ని తీసి వాడి నోట్లో పెట్టగానే ఎలా ఊరుతుందో ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. కోలోస్ట్రమ్ అనబడేటటువంటి ఒక పసుపచ్చటి జిగురు పదార్థం అమ్మ స్తన్యంలోంచి కొడుకు నోట్లోకి ఎడుతుంది. దాన్ని చప్పరిస్తాడు అంతే. ఊపిరితిత్తులు పనిచేసి, గుండె పనిచేసి, జీర్ణావయం పనిచేసి నల్లటి మలం విసర్జించగలిగిన శక్తి వస్తుంది. వచ్చి పిల్లాడు బతుకుతాడు. పిల్లాడు బ్రతకడానికి కావలసినటువంటి ఆ కోలోస్ట్రమ్ అనబడేటటువంటి పసుపచ్చటి పదార్థం పిల్లవాడు కాని పిల్ల కాని పుట్టగానే, వాణ్ణి చూసుకోగానే, నా బిడ్డ అన్న ఆనందం కలగగానే మాతృత్వపు ఆనందపు అంచుల వలన అమ్మ శరీరంలో ఉత్పత్తి అయి స్తన్యంలోంచి స్రవింపబడేటటువంటి పదార్థాన్ని నేను సాక్షాత్ జగన్మాతగా చూస్తున్నాను. ఆ కోలోస్ట్రం వల్ల ఈ లోకంలో ఇన్ని ప్రాణులు పుట్టి బతుకుతున్నాయి. నేను నేర్చుకున్న గైనకాలజీతో నేను తెలుసుకున్నది ఏమిటంటే ఆ కోలోస్ట్రమ్ అన్న పదార్థంలో అమ్మవారు ఉంది అని రాసుకున్నాడు ఆయన ఆ పుస్తకంలో. ఇది ఆ డాక్టర్ గారి ధన్యతకి కారణం. తను చదువుకున్న గైనకాలజీ ఎందుకు పనికొచ్చిందంటే ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి. ఈ ప్రాణులను మేము కాదు ఆపరేట్ చేస్తున్నది. ఇన్నాళ్ళకి ఒక పిల్లవాడు పుట్టాడు అంటే ఆ పిల్లవాడిని లోపల ఉంచినవాడు, పైకి తెచ్చినవాడు, బతికించినవాడు ఆ తల్లి జగన్మాత, ఆ పరాశక్తి. ఆ పరాశక్తి అమ్మ రూపంలో వచ్చి బతికించింది అని తను తెలుసుకుని నమస్కరించిన వాడు ఉన్నాడే, వాడు విద్వాంసుడు, వాడు పండితుడు. అందుకు పనికొచ్చింది ఆయన చదువు.